శ్రీరామచంద్ర, శ్రీరామా, రామా, రామా, శ్రీరామచంద్ర, శ్రీరామా. పోతే రమ్మత్త, పొద్దున్నీ తిప్పిన తర్వాత తిప్పకుండా తిప్పుతున్నావు. కళ్ళు కాళ్ళు నాలుగా కలిసి పీత్తుపోతున్నాయి. ఇంకెంతసేపు ఈ అదివి ప్రదేశంలో కోయినా తల్లా. నా రాముడు నాతో చెప్పినాడయ్యా, ఒసే దమ్మక్క, నేను ఈ కొండ మీదే ఉన్నానే, ఎతికి పట్టుకోవే, నా ముందు గోరంత దీపం వెలిగించవే, నాకింత ప్రసాదం పెట్టవే అని నా కల్లోకొచ్చి చెప్పాడయ్యా. జయంతి, కల్లో చెప్పాడా? నిన్ను దీంతో పర్వాలే, కల్లో తెప్పింది ఎక్కడైనా నిజం అవుతుంటే కోయమాత. నా రాముడు కల్లో కూడా అబద్ధం చెప్పడయ్యా. కూసంత మనసెట్టి ఎతికితే తప్పకుండా కనబడతాడు. ఓసిని భక్తి బండలైపోను. ఈ పిచ్చిలో పడబోకే ముసలిదాన. గూడెంబులో ఎవరికే రోగమొచ్చినా, రొజనమొచ్చినా, పురుడొచ్చినా, పురుగు ముట్టినా, ఆకో అలమో మందో మాకో నూరి కడుతుంటావు కదా. కట్టెలాగా కట్టనే బతుకు, మమ్మల్ని చంపకు. ఇవాళ రాముడు అంటుంది, రేపు రంగడు అంటుంది. ఈలోగా మనకు పులుసు కారిపోతుంది. ఈ ముసల్దాంతో మనకేంటండి? అయ్యా వెనక్కి పోదాం, పదండి పదండి పదండి. ఆగండయ్యా, నా మాట వినండి. శ్రీరామచంద్ర, శ్రీరామచంద్ర, శ్రీరామ, శ్రీరామచంద్ర, శ్రీరామ, శ్రీరామచంద్ర. లచ్చన్న స్వామి, రామ, శ్రీరామ, సీతారామయ్య, పుట్టలో దాగుట్టివా తండ్రి. ఏంది రామయ్య నీ లీల? నీ కథ నిండా కట్టాలేనా? అట్టా పొడితివి, ఇట్ట అడవికి పోతివి, అమ్మను పోగొట్టుకుంటేవి, అల్లకల్లోలం అయిపోతివి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ పుట్టలో ఎందుకు చేరావు స్వామి? అప్పుడో ఇప్పుడో పుట్టుకుమనే ఈ ముసలిదాని చేతికి ఎందుకు దొరికావు స్వామి? నేను నీకేం చేయగలుగుతాను? నీ ఆలనా పాలనా చూసుకునేదెవరు? నీకు గుడి గోపురం కట్టేదెవరు? పూజా పునస్కారాలు చేసేదెవరు? నీ మంచి చెడు చూసుకునేదెవరు తండ్రి? ఎవరు తండ్రి?
గోపన్న బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి ఆ దేవుణ్ణి పడిపోకుండా కాపాడినావు. నీ కాలు మొక్తా. అందరినీ కాపాడే ఈ అందాల రామయ్య కాళ్లకు మొక్కండి, నాకు కాదు. విగ్రహాలు దగద్దగాయమానంగా ఉన్నాయి. ఈ ఏడు మన నేలకొండపల్లి శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటే ఎట్టున్నాయి. విగ్రహాలు జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. ఏ చిలక, ఏ రామచిలక ఆగు. ఎక్కడా? పువ్వా పువ్వా, నా గోపన్ ఎప్పుడు వస్తాడే? చినుకమ్మ, నా గోపన్ ఇంకా రాడే? చిలకమ్మ, ఏయ్! ఓ! బావా బావా, నాకు ఆ చిలుక కావాలి. రా, నాకు ఈ చిలుక కావాలి. పో బావా. ఏయ్, ఇలా మీద కూర్చుని పొమ్మంటే ఎక్కడికి పోను? పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బహుమతి లేకుండా ఉత్తి శుభాకాంక్షలు మాకేం అక్కర్లేదు. నేను నీకు ఇచ్చినా నువ్వు నాకు ఇచ్చినా ఒకేలా ఉండే బహుమతి ఒకటి ఉంది. ఏమన్నా? నువ్వు ఇచ్చినా నేనిచ్చినా ఒకేలా ఉండేదా? ఏంటి బావా అది? మ్మ్. చిప్పో బావా. ఈ సిగ్గుల మొలకమ్మకి ఆ చిలకమ్మేగా కావాల్సింది. రా. ఎంత ముద్దుగా ఉందో. దీన్ని పంజరంలో పెట్టి ఇంటికి తీసుకురా, ఆడుకుంటాను. రా చిలక. రే సింగన్న, ఈ శ్రీరామనవమికి మన ఇంట్లో సంతర్పణ ఉందని ఊరంతా చాటింపు వేయించు. సరేనా? అలాగేనమ్మా. రామ రామ, ఊరందరికీ అన్నదానాలంటే మాటలు కాదండి, మూటలు మూటలు కావాలి. నిన్న కాక మొన్న కరువు పేరుతో ఉన్నదంతా ఊరాళ్ళకి పంచిపెట్టారు. మళ్ళీ ఇలా దానాలు ధర్మాలు చేసుకుంటూ పోతే రేపు కాపురం వీధిన పడిందనుకోండి, దిక్కెవరు? నువ్వైనా చెప్పరా నాయనా? అలాగేనమ్మా. షష్. అమ్మా, ఆ, అమ్మా, ఉమ్, నాకు చిన్న సందేహం. ఏంట్రా? నేను నీ కడుపులో ఉన్నప్పుడు నాకు ఊపిరేలాడేది? అదేరా ఆ పరమాత్ముడి లీలంటే. అలాగా? పెద్ద పెద్ద రాళ్లలో కప్పలుంటాయంటారు, నిజమేనమ్మా? నిజమేరా, ఉంటాయి. మరి వాటికి తిండి తిప్పలు ఎవరు చూసుకుంటారమ్మా? ఎవరేంట్రా? ఆ పరందాముడే. మరి ఇన్ని వింతలు చేసే ఆ పరంధాముడు మనం దాన ధర్మాలు చేసి వీధిన పడితే మనకి దిక్కుగా ఉండడంటావమ్మా? అర్థమైందిరా, అర్థమైంది. మీ నాన్నగారు చెప్పినట్టే అన్న సంతర్పణకు సరుకులన్నీ మూట కట్టి పంపిస్తాను. చంద్రయ్యను పంపించు. అలాగేనమ్మా. రామరామా. శ్రీకృష్ణ కృష్ణ. గోపన్న, ఇదిగో నువ్వు అడిగిన పంజరం. బాగుంది, చాలా బాగుంది. ఏ రామచిలక, నీకోసమే తెప్పించా.